హాయ్ అండి, హలో, నమస్తే. వెనక పొద్దున ఈరోజు సండే షూట్ చేస్తున్నాము. కాకినాడ వచ్చేటప్పటికి మాకు 6 అయిపోయింది. డైరెక్ట్ సన్ రైజ్ కోసం అని చెప్పి బీచ్కి వెళ్ళాము. హే, ఇదిగోండి మన కాకినాడ సముద్ర పోర్టు. నన్ను అడిగితే సముద్ర పోర్టు కూడా జీవితం లాంటిది అనిపిస్తుంటుందండి. ఎందుకంటే ఇదిగోండి ఈ అలల్లాగానే మంచి చెడులు సుఖ దుఃఖాలు మనల్ని ఇలా తాక్కుంటూ వెళ్తుంటాయి. భయపడేనికి పరిగెత్తామనుకోండి ఏ అనుభవం అభివృద్ధి లేకుండానే మిగిలిపోతాం. మాయలో పడి లోపలికి వెళ్ళిపోయామో అవుట్, మనం కూడా గల్లత్తైపోతాం. కాబట్టి ఈ అలలతో ఆడుకుంటున్నట్టు పరిస్థితులతో పాటు అప్రమత్తంగా ఉంటే గనక ఒక ఎక్సైటింగ్ సేఫ్ ప్రయాణాన్ని ఆస్వాదిస్తాం. ఇదిగో ఇలాగా. ఎందుకో తెలియదు కానీ సముద్రపు లోతుని ఆడవారి మనసుని అర్థం చేసుకోలేమంటుంటారు. అది అర్థం చేసుకోలేకపోవటం కాదేమో అనిపిస్తుంటది నాకు. ఆడవాళ్ళు జనరల్గా ఏంటంటే తమకేమైనా కష్టాలున్నా బాధలున్నా అణిచిపెట్టేసుకున్న కోరికలున్నా ఆశలున్నా కోల్పోయిన స్వాతంత్రం దేన్ని కూడా బయటకు చెప్పరు అసలు. ఇదిగో ఇలాగ సముద్రం లాగానే లోపలన్నీ దాచేసుకుంటారు, పైకి మాత్రం ఇట్లా నవ్వుతూ తుల్లుతూ అల్లల్లాగా మనల్ని పలకరిస్తూ ఉంటారు. నాకైతే ఒక్కటి మాత్రం అనుభవంలోకి వచ్చిందండి చాలాసార్లు, ఇప్పుడే కాదు అండ్ వేరే వాళ్ళు కూడా చెప్తుంటారు, సైన్స్ కూడా చెప్తుంటుంది. మనకి ఎప్పుడైనా లో ఫీల్ అవుతున్నప్పుడు లేకపోతే సంతోషం ఫీల్ అవుతున్నప్పుడు, సంతోషం రెట్టింపు అవ్వాలన్నా దుఃఖం పోవాలన్నా కానీ కాసేపు ఇలాగా సముద్రం దగ్గరికి వచ్చి కూర్చుంటే అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మరి మీరు ఎప్పుడు వస్తున్నారు కాకినాడ సముద్ర పోర్టుకి? ఇదిగోండి మనం చూపించబోయే ఈ చెట్టు పెసరట్టుకి. ఇక్కడ నుంచి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కోసం అని ఇక్కడికి వచ్చాము. ఇది సుబ్బారావు గారి కాకినాడ ఫేమస్ చిట్టి పెసరట్టు. సూపర్ యమ్మీ సూపర్ టేస్ట్ అని ఎవరిని అడిగినా కానీ బ్రేక్ఫాస్ట్కి ఎక్కడికి వెళ్ళమంటారంటే ఈ పేరు చెప్తున్నారు. చిట్టి పెసరట్టు అంటే ఎంత ఫేమస్ అని మనకు తెలుసు. ఆ చిట్టి పెసరట్టు వీళ్ళు ఎలా చేస్తున్నారు, అందులోకి ఎట్లాంటి చట్నీలు ఏంటి, జస్ట్ మొత్తం రివ్యూ నేను మీకు ఇచ్చేస్తాను, చూస్తూనే ఉండండి. ఇంకొక విషయం మీరు గుర్తుంచుకోవాలి, చరిత్ర గురించి చదువుతున్న కొద్ది లోపలికి వెళ్తున్న కొద్ది మన గురించి మనమే తెలుసుకున్న ఫీలింగ్ వస్తుంది. ఇది 60 సంవత్సరాల చరిత్ర కలిగిన చిన్న హోటల్ అయినా స్టిల్ వాళ్ళు అదే ప్లేస్లో అదే క్వాలిటీతో మెయింటైన్ చేయడం అనేది ఇలాంటి పొల్యూషన్ రోజుల్లో నిజంగా గ్రేట్. సో ఇప్పుడు అది చూడటానికి మనం వెళ్దాం రండి. నమస్తే అండి. సండే రోజు వచ్చి మీ ప్రెషియస్ టైంని మేము వేస్ట్ చేస్తున్నామని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ దాదాపు ఆల్రెడీ 7 o'clock నుంచి రష్ మీద స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఏమో చేసేస్తా ఉన్నారు. చాలా మంచిగా అనిపించింది. నేను లోకల్కి వచ్చి అడుగుతుంటే అందరూ కాకినాడ చిట్టి పెసరట్టు అంటే సుబ్బారావు గారు హోటల్కి వెళ్ళారు. ఎవరండి సుబ్బారావు గారు? సుబ్బారావు గారు మా నాన్నగారు అండి. మీ నాన్నగారు? ఓకే. పక్కన గోల్డ్ మార్కెట్ లైన్ బాబాయ్ హోటల్ ఎదురుకుంటే ఉండేదండి. 60 సంవత్సరాల కిందటండి. అవును. అక్కడ 50 సంవత్సరాలు అక్కడ చేశాను. 10 ఏళ్ళు అవుతుందండి ఇక్కడికి వచ్చి. దట్స్ రియల్లీ గ్రేట్ అండి. పావలా కానీ స్టార్ట్ అయిందండి. పావుల పెసరట్టు ఉండేనండి అప్పుడు. ఇప్పుడు ఎంత అండి? 10 రూపాయలు. 10 రూపాయలు. కానీ పెరిగిన రేట్లతో పోల్చుకుంటే మీరు చాలా తక్కువ పెరిగింది. అందుకనే బహుశా అదే అట్మాస్ఫియర్లో మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మీరు కార్పొరేట్ స్టైల్కి వెళ్ళినట్టయితే ఈ పాటికి ఏమంటారు ఏసీ అవి ఇవి పెట్టించి ఉండేవాళ్ళు. కానీ మీ నాన్నగారు ఎలా అయితే రన్ చేశారో అలాగే రన్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఏంటండి ఇవన్నీ? ఇది ఉప్మా కదండి? ఇది ఉప్మా అండి. వేడిగా ఉంది చాలా. ఇక్కడ పెట్టేశారా? మీరు ఉప్మా ఎలా చేస్తారు, పెసరట్టు ఎలా చేస్తారు అవన్నీ తెలుసుకోవాలని ఉంది. ఎక్కడ తయారవుతాయండి ఇవన్నీ? ఇక్కడేనా? లోపటే. దట్స్ గ్రేట్. చట్నీస్ 2 ఇస్తారా? చట్నీ, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ. ఇవన్నీ పార్సిల్స్ కోసం. ఇక్కడ స్విగ్గీ జొమాటో వాళ్ళు కూడా వస్తారండి? పెట్టేసేయండి. అసలు ఇవాళ రేపు సోషల్ డిజిటల్ మీడియా కదా, అందించడం కష్టమైపోతుంది. అవును. అదేం లేదండి, డిమాండ్ ఉంటే సప్లై ఇచ్చేస్తే మనం గ్రోత్ అక్కడే కదా స్టార్ట్ అవుతుంది. ఏదైతే కొత్తగా టెక్నాలజీ వస్తుందో దాన్ని అడాప్ట్ చేసుకున్నప్పుడే మనం పెరగడానికి అవకాశం ఉంటుంది. మిమ్మల్ని ఈసారి నేను సూట్తో చూడాలని కోరుకుంటున్నాను. సూట్ వేసుకొని క్యాష్ కౌంటర్లో కూర్చొని ఓన్లీ ఆన్లైన్ బిల్లింగ్ చేస్తూ ఉంటే చూడాలని ఉంది నాకు 100%. ఆయిల్ కూడా తక్కువ యూజ్ చేస్తున్నారు కదండి, హెల్త్కి మంచిది. నెయ్యితో చేస్తారండి? స్పెషల్గా నెయ్యితో కూడా చేస్తారు ఎప్పుడైనా? ఇది పెసరపప్పు ఎప్పుడు నానబెడతారండి? నైట్ నానబెట్టారండి. అంటే పొట్టు పెసరపప్పు నైట్ పొద్దున అంటే గ్రైండర్లో రుబ్బుతారా? మన మిక్సీలో కాకుండా గ్రైండర్లో. ఎంతసేపు రుబ్బాల్సి వస్తుందండి? ఒక 10 నిమిషాలు. అంటే మెత్తగా రుబ్బాలనా కొంచెం పచ్చిగా రుబ్బాలనా? మెత్తగా రుబ్బాలి. ఉప్పు వేసి ఉప్పు పసుపు వేయాలి. దట్స్ రియల్లీ గ్రేట్. ఉప్మా కూడా సింపుల్ గా చేసేస్తారా? ఎట్లా చేస్తారండి? మీ షెఫ్ ఎవరండి? ఎవరు చేస్తారు ఇక్కడ? అందరికి నేనే నేర్పింది. అవును అవును, మీరే కదా. మీ నుంచే ఎవరికైనా. మీరు ఎప్పుడు ప్రెమిసెస్ లో ఉంటారు కాబట్టి ఈ క్వాలిటీ మెయింటైన్ అవుతుంది. మీ అబ్బాయా? అబ్బాయి. సో మీ నాన్నగారి నుంచి మీరు మీ నుంచి అబ్బాయి పెద్దోడు, చిన్నోడు వస్తాడు, ఇంటికి వెళ్ళాడు, పాలు ఇవ్వడానికి వెళ్ళాడు. ఒక్కసారి ఇది నానబెట్టింది కదండి పిండి? ఇదండి ఇది మినప్పిండి అండి. అంటే మినపట్టుకి
మినపట్టు కూడా దీంట్లో వేస్తారు లైట్గా కలపాలండి. ఇది కలిపితే అచ్చా. అప్పుడు గుళ్ళు వస్తాయి. ఇప్పుడు మినపిండిలో ఏమేమి ఉన్నాయండి? ఉత్త మినపప్పేనా ఇది? మినపప్పు మామూలు బియ్యం పిండి అండి. ఉప్పు వేసి కలపాలి. మినుములు బియ్యము ఎంత ఈక్వల్ అండి? సో కేజీ మినపగుళ్ళకి కేజీన్నర బియ్యం వేసి అది కూడా రాత్రంతా నానబెట్టి దీన్ని రుబ్బి పెట్టుకుంటారు. అంటే పెసరపప్పుని రాత్రి నానబెట్టి కలిపేటప్పుడు వేస్తారా, రుబ్బేటప్పుడే కలుపుతారా ఇవి రెండు విడిగా తర్వాత కలుపుతారా? లైట్ కలపాలి, లైట్. అచ్చా, దీన్నేమో ఇక్కడ కంటిన్యూస్ రుబ్బటం ప్రాసెస్ ఎంతసేపు నడుస్తుందండి? మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నడుస్తూనే ఉంటుంది ఇది? అంటే ఉదయం తెల్లారి 5 నుంచి 11 గంటల. దీన్ని బట్టి మీరు ఎస్టిమేషన్ అయ్యొచ్చు ఎంత రష్ ఉంటుంది అనేది. ఇక్కడ మనం ఒక చిన్న టిప్ తెలుసుకోవాలి పెసరట్లకి. దాంట్లో బియ్య పిండి మినపిండి కూడా ఎంత పిండికి ఎంత కలుపుతారండి? ఇప్పుడు అది ఉందండి ఆ పిండి కొద్దిగండి కుప్పిగా వేయాలి అంతే. అచ్చా, జస్ట్ నామకే వస్తే వేయాలి పేరుకి గుల్ల రావడానికి. పెసరపప్పు క్వాంటిటీస్ 90 పాళ్ళు అయితే 10% మాత్రమే అది కొంచెం కలపాలి. అది కూడా ఏంటంటే పెసరట్లో ఉన్న గుల్ల కోసం. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే పెసరట్ వేసేటప్పుడు మన బియ్య పిండి, ఇడ్లీ పిండి, మన దోశ పిండి ఏదైనా ఉంటే కొంచెం కలపండి 1 గంట. అండ్ ఇది చట్నీ కదండి, చట్నీలో ఒక్కసారి ఎలా చేస్తారో చెప్పరా ఏమనుకోకుండా? అంటే కేజీన్నర గుల్లపప్పుకి ఒక 1/2 కేజీ మిరపకాయలు ఉండాలండి. దానికి తగినంత ఉప్పు. గుల్లపప్పు అంటే పచ్చని గుల్లపప్పు. పచ్చిమిర్చి కూడా ఏం వేయించేది లేదు, వేయించాలి. అందులో ఇంకేమన్నా కలుపుతారా? ఓన్లీ పచ్చిమిరపకాయలు గుళ్ళు కూడా వేసుకోవచ్చు. కానీ మీరు ఎలా చేస్తారా? మేము సేమ్ అంతే అంతే. ఓన్లీ పచ్చిమిర్చి, గుల్లపప్పు, ఉప్పు, జీలకర్ర కానీ వెల్లుల్లి కానీ ఏదేరు. అందుకనే ఒరిజినల్ టేస్ట్. ఎన్ని ఎక్కువ వేస్తాయండి మనం అందించిన చట్నీ. అల్లం చట్నీ ఎలా చేస్తారండి? అల్లం చట్నీ అండి 1/2 కేజీ ఎండుమిర్చి అండి, 1/2 కేజీ పంచదార అండి, 1/2 కేజీ పంచదార, దానికి తగినంత ఉప్పు, ఒక 100 గ్రాముల చింతపండు, ఓకే, చిన్న అల్లం ముక్క చిన్నమ్మ. అండ్ ఈ పచ్చనగపప్పు, ధనియాలు అది రకరకాలు ఉన్నాయి. ధనియాలు వేసుకోవచ్చు, అవి ఇళ్ళల్లో వేసుకుంటారండి. మనము హోటల్లో ఎందుకు టేస్ట్ ఉంటుంది అంటే ఇదండి. ఇళ్ళల్లో మనం ఏం చేస్తామంటే రుచి కోసం అది కొంచెం ఇది కొంచెం యాడ్ చేసేస్తుంటాం. కానీ వీళ్ళు ఏంటంటే ద రియల్ ఒరిజినల్ టేస్ట్ కోసం అని చెప్పి ఎక్స్ట్రా ఏమీ కలపకుండా మంచిగా చేస్తారు కాబట్టి ఇట్లా ఉంది. మీరు చూసారా, పేరుకి షాప్ చిన్నది, డెడ్ క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ ఒక ఈగ కానీ దోమ కానీ లేదు, కొంచెం కూడా మట్టి అట్లాంటిది లేదు. అందుకని ఇన్ని సంవత్సరాల నుంచి మీ దగ్గర తిన్నా కూడా ఇప్పుడు ఒక దగ్గర తిని వెళ్ళినాం అనుకోండి, ఏదైనా స్టమక్ అప్సెట్ అయితే మళ్ళీ రాము. మీకు ఇంత రష్ ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఏం స్టమక్ అప్సెట్ అవ్వట్లా, ప్రశాంతంగా ఉంది. బ్రాండ్ అండి అంతే. కాకినాడకి ఇది ఒక బ్రాండ్ కింద నిలిచిపోయింది అంతే. అదే నాన్నగారు పెట్టిన భిక్ష. మాకు ప్రత్యేకత ఏంటంటే ఇక్కడి నుంచి అమెరికా వెళ్తాయండి అప్పుడు. ఎలా అండి? హౌ స్టోర్ ఎలా? నేను అడిగానండి, నేనే మరి జోకేస్తున్నారా మీరు అంటే, లేదు డైలీ చూపెట్టారండి. డైలీ చూపెడితే 12 విదేశాలు 12 చూపెట్టారు. లాస్ట్ అమెరికా ఉంది. విజయం సాధించడానికి, మనశ్శాంతిగా బతకడానికి పెద్ద పెద్ద విజయాలు సాధించాల్సిన అవసరం లేదండి. ఒక బిఎండబ్ల్యూనో ఒక మెర్సిడీస్ బెంజ్ కొంటేనో బ్రాండ్ కాదు అది. ఒక చిట్టి పెసరట్ వేసుకున్నా కానీ బ్రాండ్ అని. సుబ్బారావు గారు అబ్బాయి, మీ పేరు? కృష్ణ గారు. మీ అబ్బాయిల పేర్లు? ప్రసాద్ ఒక అబ్బాయి అండి, అబ్బాయి త్వర అండి. చిన్నబాబు ఎంసీ చదివాడండి. ఇంకా అందరినీ బిజినెస్ వారసత్వం దయచేసి తీసుకురండి. మాలాంటి వాళ్ళని కూడా పెసరట్ అంటే రుచి ఇలా ఉంటుంది అని చరిత్రలో ఒకప్పుడు చెప్పుకోవటం కాకుండా దీన్ని ఇలా ముందు కంటిన్యూ చేయండి. రామారాయంలో, నాగేశ్వరరాయంలో తుఫాన్కి బాధ్యతలకి ఇక్కడ సినిమా నటులు వచ్చాకండి. కల్పనా టాకీస్ వానర్ గారు, క్రౌన్ టాకీస్ వానర్ గారు అన్ని పట్టుకెళ్ళి ఇచ్చేవారండి. అయితే ఇచ్చేవారు ఎన్టీ రామారావుకి, నాగేశ్వర గారికి. వాళ్ళంతా మొత్తం అంతా తిన్నారండి. ఇప్పుడు మన చిరంజీవికి, పవన్ కళ్యాణ్కి ఎవరైనా వస్తే పట్టుకెళ్తారు. అల్లు అర్జున్ వచ్చి ఇలా కారులోనే వచ్చి తినేసి వెళ్ళారు. మాకే తెలియదండి, మీరు ఎవరైనా చెప్తే నేను ఆలకించానండి. అదేలేండి, మన పుష్ప సినిమాకి వచ్చారండి షూటింగ్. అంతేనండి. ఏమంటారు, తుఫాన్ ఎప్పుడు నిశ్శబ్దంగానే వస్తుంది. తుఫాన్ వెళ్ళిన తర్వాత ముందు మాత్రమే హడావుడి ఉంటుంది. అలాగే వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు. కానీ ఈ తుఫాన్, సైలాస్ కిచెన్ తుఫాన్ మాత్రం డెఫినెట్గా ప్రపంచం అంతా వెళ్తుంది. అది ఘనత అయిందండి. మీ నాన్నగారు నిజంగా మహాన్ భావులండి. పావలా కానీ ఇది ఎక్కడ కనిపెట్టాడో ఏదేమవుతుంది తెలియదు కానీ నాకు కూడా అయినా పెట్టాడు. అవునండి, మీరు అలాగా 24 గంటలు కృతజ్ఞులై ఉండటం కూడా చాలా బాగుందండి మాకు వినటానికి. అరే, తండ్రిని గౌరవించాలి అనే విషయము. కొంతమంది కోట్లు, మిలియన్స్ సంపాదిస్తారు తండ్రులు, కానీ పేరు కాదండి. ఆ కొడుక్కి కనీసం మా నాన్న ఇంత చేశాడే నాకు అన్న ఒక అవేర్నెస్ ఉండదు, ఒక జ్ఞానం ఉండదు. మీరు పావులా పెసరట్టుని ఇచ్చిన మీ నాన్నగారిని 10 సార్లు తలుచుకుంటున్నారంటే అది మీ గొప్పతనం. మీ నాన్నగారు మీకు ఇచ్చిన సంస్కారం అది. గ్రేట్ అండి.
నాకు పొద్దున్న ఒక మంచి ఇన్స్పిరేషన్ మీరు. సో ఇదండి అసలు చిట్టి పెసట్ల కథా కమామిషు మొత్తం చూడాలంటే రోజంతా గడిచిపోతుంది. కానీ చూసారు కదా వాళ్ళు మన వల్ల వాళ్ళ జీవన భుక్తి లేకపోతే అది మిస్ అవ్వకూడదనే దాంతో నేను తొందరగా వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాను. ఒక్కసారి పెసరట్టు టేస్ట్ చేసి మనం వెళ్ళిపోదాము, సో దట్ వాళ్ళు కొంచెం ఊపిరి తీసుకుంటారు. ఇక్కడ పొగకి వేడికి నాకు 2 నిమిషాలు ఒక 10 పెసరట్లు అటు ఇటు అంటే కళ్ళమని నీళ్ళు వచ్చేస్తున్నాయి. వీళ్ళు సంతోషంగా నవ్వుతా ఇంత పని చేస్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న, గ్రేట్ అసలు మీరు నిజంగా. అది 2 నిమిషాలు నేను నిలబడలేకపోతున్నాను. గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వేడి వేడి పెసరట్లు తినే భాగ్యం, అది కూడా బాబాయ్ గారు ఉన్నారు కదండి, ఆయన ఆ పక్క వీధిలో పెట్టినప్పటి నుంచి వస్తున్నారండి. బాబాయ్ గారు ఒక్కసారి ఇటు రండి. నమస్తే అండి. అప్పుడు క్వాలిటీ ఎలా ఉందో ఈరోజు కూడా అదే క్వాలిటీ, అదే క్వాలిటీ. అవునండి. ప్లేయర్ గారు ఎక్కడ అప్పటి నుంచి 30 సంవత్సరాలకి వస్తున్నాయి. ఈరోజు కూడా ఆ పెట్రోల్ క్వాలిటీ కానీ ఏది మారలేదు, మనుషుల్లో కూడా మార్పులేదు. ఆయన చూస్తేనే అర్థమవుతుందండి నిజంగా. అదే అప్పుడు ఎలా నవ్వుతూ ఉండేవాడు అప్పుడు అంతేనండి. అవును, అది కూడా అన్నయ్య గారు కూడా అంతే. గ్రేట్ అండి నిజంగా, ఎక్సలెంట్, బాగుందండి, టేస్ట్ అదిరిపోయింది. మేము దాదాపు కూడా అలవాటు అయిపోయింది. అవునా నాన్న, మంచి అలవాటు. ఎంత హెల్తీ ఫుడ్ తెలుసా? పిజ్జాలు బర్గర్లలో ఏమి ఉండదు, మైదాపిండి తప్ప. ఇది చేయండి, లైఫ్ సో స్వీట్. సో సుబ్బారావు గారికి ఒక జై వేసుకుందాం అందరం కలిసి. చాలా బాగుందండి టేస్ట్. అల్లం చట్నీ బాగుంది, ఇది వేయించిన శనగపప్పు పచ్చడి. చట్నీ ఇంకో రకం ఉందండి, పచ్చడి, అది కూడా బాగుంటుంది, గ్రీన్ కలర్ దాని పచ్చిమిర్చితో. ఇప్పుడు 3 పెసరట్లు ఈ ఉప్మా ఈ కాస్ట్ ఎంత అండి? ఇది 4 గంటలు ఉప్మా 50 రూపాయలు. 4 గంటలు ఉప్మా 50 రూపాయలు అంటే ఒక్కొక్కటి 10 రూపాయలు కూడా. 10 రూపాయలు అంటే ఈ చట్నీలు అన్ని పెడితే 10 రూపాయలు కూడా పడలే, 8 రూపాయలే పడింది నా దృష్టిలో. ఇదే క్వాలిటీ 10% 5 స్టార్ హోటల్లో తింటే మనము 400-500 వందలు పే చేయాలి. కానీ మన టంగ్ కానీ మనసుకు కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. మేము బయట క్యాటరింగ్లు ఎక్కువ చేస్తామండి, పెళ్ళిళ్ళకి ఏ ఊరు పడితే ఆ ఊరు వెళ్తామండి. వైజాగ్లో క్యాటరింగ్కి వెళ్ళామండి, అక్కడ మామూలు వాల్టేరీ క్లబ్లో చేసామండి. అందులో సొరక మాస్టర్ నా కూడా ఉండి ఎలా చేయాలో ఏంటని పడుకున్నాడు. నా పని అయిపోతే అట్లగాళ్ళది తీసుకొని దాయిస్తున్నాడు. అది ఓనర్ గారికి కాకినాడ పెసరట్టు అండి వాళ్ళు రెస్టారెంట్లో పెట్టారు, కానీ ఫలితం లేదు. మీదని తెలియదు కదా ఆయన. కాదు, టేస్ట్ లేదు. ఒకేసారి ఆడిసి పెడితే అది పులుపు వచ్చేద్దండి. ట్రూ అండి, ఏం చేస్తున్నాం అన్నది కాదు, ఎలా చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఒక మంచి మనసుతో చేస్తున్నారు కాబట్టి మీకు ఇంత మంచి పేరు ఉంది ఇక్కడ. డబ్బు సంపాదించుకోవడం ఎవరైనా ఏమో అంటారు కదా, కుక్కని నా డబ్బులు వస్తాయని, కానీ ఒక మంచి పేరు ఒక మంచి ఇది మాత్రం రాదండి ఎప్పటికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఇక్కడ తీసుకొచ్చింది సంతోష్ గారు, వాళ్ళ మెసేజ్ ఒక్కసారి నేను కాకినాడ వస్తున్నానని తెలియగానే వీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఒక లైఫ్ టైం హెల్ప్ చేశారు నాకు. లేకపోతే నేను ఈ పెసరట్టు మిస్ అవుతానని కాదు, వీరిని మిస్ అయ్యేదాన్ని. బికాజ్ ఆయన మాటల్లో ఉన్న యూనో ఆ నిజాయితీ అంతా నచ్చేసింది నాకు సంపూర్ణంగా. చాలా చిట్టి పెసరట్టు ట్రూ అండి, ఎగ్జాక్ట్లీ, చాలా బాగుంది. అండ్ తినేసి వెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇదండి మన కాకినాడ చిట్టి పెసరట్ల స్టోరీ. బిహైండ్ ద స్టోరీ చాలా ఉంది. బిహైండ్ ద సీన్స్ అంటే కష్టం అంటారు చూసారా. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తని కూలీలు ఎవరు అంటే కూలీలు కనిపించరు, తాజ్మహలే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఆ పెసరట్ని స్టార్ట్ చేసిన వ్యక్తితో పాటు వాళ్ళ అబ్బాయిని వాళ్ళ మనవడిని కూడా మనం చూడొచ్చు. వీఆర్ సో హ్యాపీ టు ఇది ఇలా ఇక్కడ ప్రజెంట్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీకు ముఖ్యంగా. సో మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. కాకినాడలో మన ఇంకా 2-3 ఎపిసోడ్స్ ఉన్నాయి, అది కూడా వీరి సారథ్యంలో చేస్తున్నాం మనం. సో ఇదంతా మనకి కాకినాడలోని దుర్గాప్రసాద్ స్కూల్ నుంచి వాళ్ళకి సామర్లకోటలో బ్రాంచ్ ఉంది, ఇంటర్నేషనల్ స్కూల్. అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో నడుస్తున్న స్కూలు. దానికోసం మనం ముందుకెళ్దాం. వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఈరోజు మొత్తం డిఫరెంట్ రెసిపీస్ మీకు చూపించగలుగుతున్నాను. మీ ద్వారా మరింత మంది పిల్లలు విద్యార్థులు సభ్య సమాజంలో తలెత్తుకొని తిరిగేలాగా మంచి వాల్యూస్తో ముందుకు వస్తారని నమ్ముతూ ఈ చాప్టర్కి ఇంతటితో క్లోజ్. కొంచెం మేము తినేస్తామండి, మేము మా టీం. థ్యాంక్ యూ సో మచ్.